Garuda Express, an international courier service. ఈ ఏడాది ఆరంభం నుంచి బ్యాంకులు వాటి వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. ముఖ్యంగా బ్యాంకులు వాటి MCLR మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లను తగ్గించడం వల్ల దానికి అనుసంధానించిన పలు రిటైల్ రుణాల వడ్డీ రేట్లు కూడా తగ్గాయి. అయితే ఈ తగ్గింపును ఎప్పటికప్పుడు కొత్త రుణాలకే వర్తింపచేస్తున్నాయి బ్యాంకులు. వడ్డీ రేట్లను తగ్గించినప్పుడల్లా గతంలో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్నవారు తమకు కూడా వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ నిరాశపడటం మామూలైపోయింది. రేట్ల తగ్గింపు కేవలం కొత్త రుణాలకే పరిమితం చేయటం వల్ల అధిక శాతం రుణగ్రహీతలకు తక్కువ వడ్డీ ప్రయోజనం చేకూరటం లేదు. ప్రస్తుత తగ్గింపుతో గృహ రుణాలు 8.6%, 9.1% వడ్డీకే అందుబాటులో వచ్చాయి. సమీప భవిష్యత్తులో ఇవి మరింత తగ్గనున్నాయి. మరి ఈ నేపథ్యంలో పాత గృహ రుణాలపై బ్యాంకులు ప్రకటిస్తున్న తక్కువ వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని ఏ విధంగా పొందాలని తెలుసుకోవాలి. బ్యాంకులు అందిస్తున్న తక్కువ వడ్డీ రేట్ల గృహ రుణాలని, ప్రయోజనాల్ని పొందాలంటే ముందుగా బేస్ రేటు విధానం నుంచి MCLR విధానానికి మారాల్సి ఉంటుంది. మార్చి 31, 2016కు ముందు బేస్ రేటుపై అంటే చలన వడ్డీ గృహ రుణాలు తీసుకున్న వారంతా MCLRకు మారటం మేలు. రుణగ్రహీతలు బేస్ రేటు నుంచి MCLR విధానానికి మారేందుకు ఆయా బ్యాంకులకు లిఖితపూర్వకంగా తెలియచేయాలి. ఈ విధంగా మారేందుకు కొన్ని బ్యాంకులు రుణం మొత్తంపై 0.5% రుసుము వసూలు చేస్తుండగా కొన్ని ఏ విధమైన ఛార్జీలు విధించడం లేదు. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ బ్యాంకు ఖాతాదారులకు బేస్ రేటు నుంచి MCLR విధానానికి మారేందుకు ఎటువంటి ఫీజులు వసూలు చేయటం లేదు. SBI దీనికోసం 10,000 లేదా రుణం మొత్తంపై 0.5% ఛార్జ్ అంటే ఏది ఎక్కువైతే అది వసూలు చేస్తోంది. సరే, ఏది ఏమైనా తక్కువ వడ్డీ రేట్ల ప్రయోజనం పొందాలంటే ఏప్రిల్ 1, 2016 ముందు బేస్ రేటుపై గృహ రుణాలు తీసుకున్నవారు MCLR విధానానికి మారాలి. దీని ద్వారా వడ్డీ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. బ్యాంకులు ప్రకటిస్తున్న వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. అప్పుడు రుణ ఖాతాలను వేరే బ్యాంకులకు మార్చుకునే అవసరం కూడా ఉండదు. ఇతరత్ర పత్రాలు కానివ్వండి, ప్రాసెసింగ్ ఫీజులు, లీగల్ ఛార్జీలు వంటివి ఏమీ లేకుండా సులువుగా అదే బ్యాంకులో పని పూర్తి చేసుకోవచ్చు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.